మన నిజమైన ఫ్రెండ్ ఎవడో, సో కాల్డ్ ఫ్రెండ్ ఎవడనేది మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు మనం సాయం అడిగినప్పుడే వాళ్ళు చేసేదాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరు అలాంటి వాళ్ళని చెప్పి. తెల్లవారుజామున 3 అవుతుంది. డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకి వెళ్ళొస్తుంటుంటే నా టైర్ అయితే హైవేలో పగిలిపోయింది. పగిలిపోతే స్పేర్ టైర్ అయితే ఉంది. టైర్ అయితే చేంజ్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే స్పానర్ ఉంది కదా! నా స్పానర్ ఇందులో కొన్ని నట్లకి సెట్ అవ్వట్లేదు. ఏమైందో తెలీదు స్లిప్ అయిపోతుంది. మా ఓనర్‌కి అయితే ఫోన్ చేద్దాం అనుకున్నాను. పాపం అతను కూడా 2:30 వరకు డ్యూటీ చేసి పడుకొని ఉంటాడు. అందుకని చెప్పి అతనికి ఫోన్ చేయలేదు. సేమ్ నా టైమింగ్‌లోనే నా ఫ్రెండ్స్ కొంతమందున్నారు డ్యూటీలు చేసేవాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఫోన్ చేశాను. కొంచెం స్పానర్ ఎవరన్నా తీసుకురండి. నాకు స్పానర్ అవసరం ఉందని చెప్పి ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు పడుకోలేదు. పోనీ పడుకొని ఉంటే వాళ్ళని లేపడం నాది తప్పవుతుంది. కానీ పడుకోలేదు. వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. అయినా కూడా ఏంటంటే రమ్మంటే వాళ్ళంటున్నారు, లేదు అక్కడున్నాను, ఇక్కడున్నాను అంటున్నారు. వాళ్ళెక్కడున్నారో నాకైతే కన్ఫర్మ్‌గా తెలుసు. మనల్ని ఒకళ్ళు సాయం అడిగారంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి అడిగారనేది కూడా చూసుకోవాలా. వీళ్ళని నమ్ముకోవడం నాకు అనవసరం అనిపించింది. వెంటనే వేరే అన్నకైతే ఫోన్ చేశాను. అన్న అయితే ఫ్రెండ్ కాదు. కాకపోతే తెలుసు. అయితే "అన్న కొంచెం నాది ఇలా టైర్ పంక్చర్ అయిపోయిందన్న. మెయిన్ రూట్‌లో ఆగిపోయి ఉన్నాను" అంటే, ఆ అన్న అయితే పాపం అప్పటిదాకా డ్యూటీ చేసున్నాడు. అయినా కూడా ఫోన్ చేశాను. పడుకున్నాడు. ఆ అన్న అక్కడి నుంచయితే కొంచెం దూరంలో ఉన్నాడు. రావడానికైతే లేట్ అవుతుందని. అదే ఏరియాలో ఉన్న కొంతమంది అతని ఫ్రెండ్స్‌కయితే ఫోన్ చేశాడు. పాపం వాళ్ళెవరూ కూడా అవైలబుల్ లేరు. ఒకవేళ ఆ అన్న వద్దామనుకున్న అన్నది బస్సు పెద్ద బస్సు. ఆ స్పానర్ మనకు సెట్ కాదు. అందుకని ఏం చేశారంటే పాపం వాళ్ళ అన్నగారికి ఫోన్ చేశారు. వాళ్ళు డ్యూటీ చేసి వచ్చి పడుకొనున్నారు. ఆ అన్న అయితే వచ్చారు. వచ్చి స్పానర్ ఇచ్చి వెళ్ళిపోకుండా టైర్‌ని ఫిట్ చేసే వరకు ఆయన సాయం చేశారు. ఈ వీడియో ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సాయం చేయలేని 100 మంది సో కాల్డ్ ఫ్రెండ్స్ కన్నా సాయం చేసి ఇలాంటి తెలియని ఒక అన్న ఉంటే చాలు.